అందరికీ నమస్కారం అండి. జూలై 6 తొలి ఏకాదశి పండుగ. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఏది పట్టినా బంగారమే అవుతుంది. ఆ రోజున ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే అత్యంత పవిత్రమైన పండుగల్లో తొలి ఏకాదశి పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెల జూలై 6వ తేదీ నాడు అంటే ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది. తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇక మీరు అదృష్టవంతులని చెప్పుకోవాలి. అయితే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే రోజున తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలేస్తారు. ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి రోజున ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల జూలై 6వ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి. ఈ రోజు పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపార కుబేర ధనయోగం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో దీపాలు తయారు చేస్తే పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఇక తొలి ఏకాదశి రోజు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజలు చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల వేసి 5 ఒత్తులతో పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి. తులసి కోటలో దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది. తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి. ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణు చాలీసను చదవండి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు పొందవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇక జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడదు. ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్లు నివసిస్తాడట. కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే రావి చెట్టుకు ముట్టుకున్నా సరే నమస్కారం చేసుకున్నా సరే కష్టాలు వెంటనే తీరిపోతాయి. మీ కుటుంబానికి సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తి గుర్తుని గీయండి. మీ ఇంట్లోకి అంటే వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటికి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. రావి ఆకులు విష్ణుమూర్తిని కొలువై ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక రోజు రావి ఆకుని ఇంటికి తీసుకుని వచ్చి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి ఆదాయం రెట్టింపోతుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజున సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటును కూడా ఉప్పు తినకూడదు. తొలి ఏకాదశి రోజున ఉప్పు తింటే జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ పండగ రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఆడవాళ్ళ ఇంట్లో కంటతడి పెట్టకూడదు. అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని నమ్మకం. తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజైనా ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లి
ఆయిల్ వంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాల్లో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున సాయంకాలం సమయంలో అన్నం తినకండి. ఈ తొలి ఏకాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తొలి ఏకాదశి రోజున ఒక తమలపాకు పైన ఓం విష్ణువే నమః అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులు తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టండి. మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈరోజు తప్పనిసరిగా పేదలకు దానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.